సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తెలంగాణ చీఫ్ మినిస్టర్ డిసైడ్ చేస్తున్నారు దసరా రోజు శంకుస్థాపన చేయాలి. దేనికోసం? రీజనల్ రింగ్ రోడ్. మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు హైదరాబాద్ ని చాలా డెవలప్ చేసేసింది. రేవంత్ రెడ్డి యాక్సింది ఒకటే, ఏంటది? ట్రిపుల్ ఒకటి, తర్వాత వచ్చేది ఫ్యూచర్ సిటీ. ట్రిపుల్ అంటే రేవంత్ రెడ్డి రోడ్ అని ఆయన చేస్తేనే ఆయనకు ఫ్యూచర్ లో రిమార్క్ ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే సంకల్పంతో ముందుకెళ్తుంది. ట్రిపుల్ ని అందుకే అంత వేగంగా చేస్తున్నారు. ట్రిపుల్ ని చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సంకల్పం కట్టుకున్నారు. ఖచ్చితంగా చేసి చూపిస్తారు. ఈ ట్రిపుల్ మీకు 4 years or 5 years ఆఫ్ టైం లో కనుక రియల్ ఎస్టేట్ లో మీరు గట్టిగా నిలబడి ఆఫ్టర్ 4 years మీకు ఎటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండదు. అప్పుడు ఎలాంటి బిజినెస్ ఉంటుంది అంటే రీసేల్ బిజినెస్ ఉంటుంది. ఏ బిజినెస్ ఉంటుంది? రీసేల్ బిజినెస్ లో చాలా టఫ్ ఉంటుంది బాస్. ఎందుకంటే కంపెనీ సపోర్ట్ ఉంటుంది. అక్కడ మీకు ఎటువంటి కంపెనీ సపోర్ట్ చేయదు, ఎటువంటి మెంటర్ ఉండదు, ఎవరు ఉండదు. జస్ట్ డాక్యుమెంట్ మాత్రమే. డాక్యుమెంట్ చూపించి అమ్ముకోవాల్సి వస్తుంది. ఏముండదు. అప్పుడు మనం పెట్టాలి ఎఫర్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తెలంగాణ చీఫ్ మినిస్టర్ డిసైడ్ చేస్తున్నారు దసరా రోజు శంకుస్థాపన చేయాలి. దేనికోసం? రీజనల్ రింగ్ రోడ్. మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు హైదరాబాద్ ని చాలా డెవలప్ చేసేసింది. రేవంత్ రెడ్డి యాక్సింది ఒకటే, ఏంటది? ట్రిపుల్ ఒకటి, తర్వాత వచ్చేది ఫ్యూచర్ సిటీ. ట్రిపుల్ అంటే రేవంత్ రెడ్డి రోడ్ అని ఆయన చేస్తేనే ఆయనకు ఫ్యూచర్ లో రిమార్క్ ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే సంకల్పంతో ముందుకెళ్తుంది. ట్రిపుల్ ని అందుకే అంత వేగంగా చేస్తున్నారు. ట్రిపుల్ ని చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సంకల్పం కట్టుకున్నారు. ఖచ్చితంగా చేసి చూపిస్తారు. ఈ ట్రిపుల్ మీకు 4 years or 5 years ఆఫ్ టైం లో కనుక రియల్ ఎస్టేట్ లో మీరు గట్టిగా నిలబడి ఆఫ్టర్ 4 years మీకు ఎటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండదు. అప్పుడు ఎలాంటి బిజినెస్ ఉంటుంది అంటే రీసేల్ బిజినెస్ ఉంటుంది. ఏ బిజినెస్ ఉంటుంది? రీసేల్ బిజినెస్ లో చాలా టఫ్ ఉంటుంది బాస్. ఎందుకంటే కంపెనీ సపోర్ట్ ఉంటుంది. అక్కడ మీకు ఎటువంటి కంపెనీ సపోర్ట్ చేయదు, ఎటువంటి మెంటర్ ఉండదు, ఎవరు ఉండదు. జస్ట్ డాక్యుమెంట్ మాత్రమే. డాక్యుమెంట్ చూపించి అమ్ముకోవాల్సి వస్తుంది. ఏముండదు. అప్పుడు మనం పెట్టాలి ఎఫర్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.